కలలో కనిపించిన విధంగానే 2 మాయాపాదుకలు కనిపించాయి. వాటిని చూసి రాజు ఆనందంతో పులకించిపోయాడు. ఎవరికీ తెలియకుండా వాటిని తీసుకొని వచ్చి తన పూజా మందిరంలో భద్రపరుచుకున్నాడు. ఆ తర్వాత మరుసటి రోజు లేచి స్నానం ఆచరించి పూజా గదికి వెళ్ళి ఆ దివ్యపాదుకలను తీసుకొని బయటకు వచ్చి వాటిని ధరించి ఆ దత్తాత్రేయ స్వామి వారిని స్మరించుకొని కాశీక్షేత్రమునకు చేర్చమని మనసులో వేడుకొన్నాడు. వెంటనే నందన చక్రవర్తి కాశీక్షేత్రంలో గంగానది ఒడ్డున ప్రత్యక్షమయ్యాడు. కాశీక్షేత్రమును చూసి రాజు ఆశ్చర్యచకితుడై ఆనందంతో ఎక్కడ కాశీ, ఎక్కడ నందవరం, ఏమి నా భాగ్యం, ఏమి నా పుణ్యఫలం అనుకుంటూ ఆనందంతో స్వామిని తలుచుకుంటూ గంగానదిలో స్నానమాచరించి ఆ శ్రీ విశ్వనాథుని, విశాలాక్షి అమ్మవారిని దర్శించుకొని అభిషేకం చేసుకొని మనసారా ధ్యానించుకొని మరలా తిరిగి పాదుకలను ధరించి తెల్లవారుసరికి నందవరమును చేరి రాజ్యపాలన సాగించేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఈ నందన చక్రవర్తి భార్య సునందాదేవి. ఈమె ఒకరోజు నిద్రపోతున్నప్పుడు తెల్లవారు